అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు రచించిన ఏదో ఒకటి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఆదివారం పొద్దుటే రోజు ఒక సుభాషితం అనే బోర్డు వంక చూసిన ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఆశ్చర్యపోయారు. సుభాషితం బదులు అక్కడొక నోట్ రాసి ఉంది. కుటుంబ సభ్యులకి గమనిక. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఆంతరంగిక విషయం చర్చించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ తప్పక హాజరు కావాలి. మీకు ఇష్టమైన స్నాక్స్ సర్వ్ చేయబడతాయి అని రాసింది. కొత్త కోడల మధులిక వచ్చిన ఈ 3 నెలల్లో ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులకి నాంది పలికింది. వాటి వలన ఎవరికీ ఇబ్బందులేమీ లేకపోవటంతో ఏ ఒక్కరి నుండి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. హాల్లో అందమైన బోర్డు ఒకటి తగిలించి రోజు పొద్దుటి దాని మీద ఒక చక్కటి సుభాషితం, ఒక భగవద్గీత శ్లోకం అర్థంతో సహా రాయటం. అందులో ఒకటి. మామగారైతే చాలా మెచ్చుకున్నారు. ఇంటికొచ్చిన వాళ్ళు కూడా పొగిడాక గాని అత్తగారికి అది మంచి పని అని అనిపించలేదు. ఆ రోజు బోర్డు చూశాక సాయంకాలపు సమావేశం గురించి అందరూ ఆలోచనల్లో పడితే అత్తగారు మాత్రం ఉత్సుకత ఆపుకోలేక పెద్ద కొడుకుని, ఏం నాయనా, నీ భార్య సాయంత్రం అందర్నీ డైనింగ్ హాల్లో పోగవమంటోంది, ఎందుకని అడిగితే నవ్వేసి ఊరుకుంది, విషయం ఏమిటంటా కొంచెం వేళాకోళంగా అడిగింది. నాకు చెప్పలేదమ్మా, అయినా ఇంకెంత, సాయంత్రం తెలుస్తుంది కదా, తను నవ్వుతూ బదిలిచ్చాడు పుత్రరత్నం. ఇష్టమైనవేవో చేసి పెడతానంటుంటే అవి తింటూ అమ్మాయి చెప్పేది వినేస్తే అయిపోతుంది, దీనికెందుకంత ఆలోచన? తిండి ప్రియుడు మామగారి వాచ అది. చిన్నాడు అలానే అన్నాడు. నిట్టూర్చింది. అయితే ఆవిడ మాత్రం ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతోంది. సాయంత్రం 6 గంటలకల్లా ఠంచనగా నలుగురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వంటగదిలోంచి కొన్ని బాక్సులు తీసుకొని బయటకొచ్చిన మధులిక, మీరు తింటూ నా మాటలు వింటారా, వినేశాక తింటారా అని అడిగింది. తింటూ వింటాం అన్నారు ఏకగ్రీవంగా. సరే అంటూ మొదటగా సేమ్యా పాయసం, కరకరలాడే ఉల్లి పకోడీలు భర్తకు అందించింది. బావుందమ్మా, మాకిష్టమైనవి చేస్తానని ఊరించి నీ మొగుడికి నచ్చేవి చేసావా తల్లి? నవ్వుతూ అన్న చిన్న వ్యంగ్యం ధ్వనిస్తోంది అత్తగారి మాటల్లో. మధులిక కూడా నవ్వుతూ మిగిలిన ముగ్గురికి గులాబ్ జామున్లు అందించింది. ఇప్పుడు అందరి ముఖాలు వికసించాయి. పెసర పునుకులు అల్లం చట్నీతో అత్తమామగారులకి అందించింది. చివర్న తనకిచ్చిన ప్లేట్లో ఉన్న పాస్తా విత్ చీజ్ వైట్ సాస్ చూసి మురిసిపోయాడు మరిది. అబ్బా వదినా, నాకు చాలా ఇష్టమైనది చేశావు అంటూ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చాక్లెట్ లంచ్ మిచ్చి హోంవర్క్ చేయించినట్టు, మీరు తినండి, నేను విషయం చెబుతాను అంది. వాళ్లు తింటూ ఏం చెబుతావో చెప్పమన్నట్లుగా చూశారు. నేను మీ ఇంటికొచ్చి 3 నెలలే అయ్యింది. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఇంకా దీన్ని మన ఇల్లు అని చెప్పలేకపోతున్నాను. ఎలా అంటే, మీలో ఒక్కరైనా మా అందరికీ ఇష్టమైనవి చేశావు, బానే ఉంది, మరి నీకిష్టమైనది చేసుకోలేదా అని అడుగుతారేమో అనుకున్నాను. నవ్వుతూనే అంది. తింటున్న నలుగురికి ఒక్కసారి చిన్న షాక్ తగిలినట్టుగా అనిపించింది. భర్త కూడా గిల్టీగా చూశాడు. మా వాళ్లకి తిండి ఉంటే చాలు, ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అనవసరం. కంగన మోగింది ఇంటి ఆడపడుచు కంఠం. యుఎస్ నుంచి వీడియో కాల్లో. చాలే ఊరుకో, అయినా నువ్వెప్పుడొచ్చావే ఆన్లైన్లోకి? అత్తగారు ఆశ్చర్యపోయింది, కోడలి సెల్ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన కూతుర్ని చూస్తూ. మా మరదలు ఏదో మహా రుచికరమైన మీటింగ్ అంటేను అంటూ నవ్వింది. అయినా ఇంటి సభ్యులందరూ అటెండ్ అవ్వాలట కదా, మరి పెళ్ళై యుఎస్ఏ వచ్చేసినా నేను ఆ ఇంటి మెంబరే కదా. వెల్కమ్ వదినా, మీకిష్టమైన ఐటమ్స్ ఇందులో ఉన్నాయని తెలుసు, కానీ మీకు తినిపించలేకపోతున్నందుకు సారీ అంటూ నవ్వింది మధులిక. నిజమే, వాళ్లంతా తింటుంటే నాకు నోరు ఊరుతోంది అని నవ్వి, ఆ విషయం పక్కన పెట్టు, నాకు మాత్రం నువ్వు ఈరోజు ఏం చెబుతావన్న క్యూరియాసిటీ ప్రతి నిమిషం ఎక్కువైపోతుంది అంది ఆడపడుచు. నిజానికి ఇది చాలా ముఖ్య విషయం వదినా. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది. ఈ ఇంట్లో అన్నము కూరలు రోజు చాలా వేస్ట్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తోంది. ఇది చిన్న విషయం అని మీలో కొందరు అనుకోవచ్చు, కానీ ఒక్క బియ్యం గింజ కాని ఒక్క కూరగాయ కాని పండించలేని మనకి వాటిని వృధా చేసే అధికారం ఎక్కడిది? కాస్త కూస్తో వేస్టేజ్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, కానీ ఇక్కడ అది ఎక్కువగా ఉంటుంది.
అందుకు ముఖ్య కారణం నేనే అనిపిస్తోంది విషాదంగా అంది. దానికి నువ్వెలా కారణం అనుకుంటున్నావు? ప్రశ్నించింది ఆడపడుచు. నేను వంట చేసేది రాత్రి. అప్పుడే అన్నం కూరలవి ఎక్కువగా మిగులుతున్నాయి. అది తిన్న కంచాల్లో. వండినవి గిన్నెల్లో మిగిలిపోతే కొంతవరకు పర్వాలేదు, మన కుమారి తీసుకెళ్ళిపోతుంది. ఎవరు తిన్నా సద్వినియోగం అయినట్టే కదా. అయితే అందరూ అదేమీ అంత పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టు స్నాక్స్ తింటూ చాలా క్యాజువల్గా ఉంటున్నారు. ముందుగా మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. నా వాదనకి సపోర్టింగ్గా మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను, దయచేసి చూడండి అంటూ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో టీవీలో ప్లే చేయగానే మరిది భృకుటి ముడిపడింది. ఆ రోజు మరిదిగారు బయటికెళ్ళొచ్చి కొంచెం లేటుగా వచ్చారు. నేను దగ్గరుండి అన్నం వడ్డించాను. బెండకాయ వేపుడు, కంది పచ్చడి. ఆయన తిని వెళ్ళిపోయాక చూస్తే నేను వడ్డించిందంతా వదిలేసినట్టే అనిపించింది. అప్పుడు నేనేమడిగానో వినండి. అదేమిటి, ఏం తినలేదు? ఆకలిగా లేదొదినా, సారీ. మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. నేను అదే అనుకున్నాను, బయట నుంచి వచ్చారు కదా, ఫ్రెండ్స్తో కలిసి ఏదో తినేసి వచ్చారేమో అని. అయితే ఈ వీడియో చూడండి. ఒక అరగంట తర్వాత మరిదిగారే వీధి గేటు దగ్గర కాపు కాశారు. అదిగో కాసేపటికి పిజ్జా డెలివరీ వచ్చింది. మొదట ఉలిక్కిపడ్డా, రెండూ ఒకరోజు జరిగినవి కావేమో. లాజిక్ లాగాడు మరిది. మధులిక ఊరుకునే రకం కాదు. 2 ఫుటేజీ డేట్స్, టైము చూపించింది. చివరికి మొహం ముడుచుకొని ఏమో గుర్తులేదు అంటూ సిబిఐ ముందు రాజకీయ నాయకుడిలా చెప్పాడు మరిది. మావయ్య గారు క్షమించాలి. తర్వాత బాణం తన మీదే అని ఆయనకి అర్థమైంది. అబ్బే, నేనలా ఏం చెయ్యలేదే, స్వాగతం పైకి అన్నాడు. అత్తగారు ఇష్టమన్నారని ఎలా చెయ్యాలో మా అమ్మాయి అడిగి మరీ పరవల కూర వండాను. వంకాయ కాల్చి పచ్చడి చేశాను. ఆ రెండూ మీకు నచ్చనవని నాకు తెలీదు. తినకపోతే పర్వాలేదు, కంచంలో వేసుకుని వదిలేయటం. మావయ్య గారు నీకేం అనలేక ఆ వాక్యం పూర్తి చేయలేదు. ఇష్టం లేకపోవడం కాదమ్మా, నాకు బాగా గుర్తు. ఆ రోజు కడుపులో గ్యాస్ తన్ని చాలా హెవీగా ఉంటేనూ తినలేక వదిలేశానంతే. సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. మధులిక నవ్వి, మీరు క్షమిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను అంటూ ఆయన అనుమతి కోసం చూడకుండా మరో వీడియో ప్లే చేసింది. రాత్రి 11 దాటాక మామగారు మెల్లగా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఏవో తినడం స్పష్టంగా కనిపించింది. ఉలిక్కిపడ్డాడు ఆయన. అదే తల్లి, గ్యాస్కి మందేసుకుంటేనూ గంటలో అంతా క్లియర్ అయిపోయి ఆకలేసింది. ఇక తట్టుకోలేక ఎదురుగా కనిపించినవి నోట్లో వేసుకున్నాను. అటువంటప్పుడు ఆకలేస్తే ప్లమ్ కేకు, బర్గరు కాకుండా ఎదురుగా ఉన్న యాపిల్నో బొప్పాయో తినాలి కదా మావయ్య? నవ్వుతూ అడిగింది మధులిక. ఆ రోజు తన ఫ్రిడ్జ్లో దాచుకున్న బర్గర్ తిన్నది నాన్న. ఆశ్చర్యపోయాడు చిన్న కొడుకు. మా తమ్ముడు నాన్న కలిసి హాల్లో ఉన్న 2 సీసీ కెమెరాలు పీకించడం ఖాయం. పక్కపక్క నవ్వింది అమెరికా అక్క. అత్తగారికి కొంచెం కంగారుగా ఉంది, టీవీలో తర్వాత ఏం చూడాల్సి వస్తుందో అని. ఇప్పుడు నా వీడియోలేం చూపించక్కర్లేదు, నేను ఎంతో కొంత వేస్ట్ చేసే ఉంటాను అని ఒక వెర్రి నవ్వు నవ్వి, ఇదంతా సరే, అసలు నువ్వు చెప్పదలుచుకుందేమిటి అని కోడల్ని అడిగింది. ఆ ఇంట్లో అత్తగారి స్థానం తెలిసిన మధులిక ఆవిడ్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆవిడతో సత్సంబంధం తనకెంత ముఖ్యమో కూడా తెలుసు కాబట్టి ఆవిడ వీడియోలు పక్కన పెట్టేసి మళ్లీ తను చెప్పటం మొదలుపెట్టింది. ప్రకృతి ప్రసాదించే వాటికి ప్రత్యామ్నాయం దొరకటం కష్టం. 1,00,000 రూపాయలు వెచ్చించిన ఒక గుప్పెడు బియ్యం, ఒక పండు, ఒక కూరగాయని ఏ ల్యాబ్లోనూ తయారు చేయలేం. ఇప్పుడు డబ్బులున్నాయని వాటిని వేస్ట్ చేస్తే రేపు అవి కొనే స్థితిలో ఉండకపోవచ్చు. మీకిది చాలా చిన్న విషయం అనిపించొచ్చు, కానీ పెద్ద మనసుతో ఆలోచించండి ప్లీజ్. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అలా మాట్లాడించింది. మధు, అమెరికాలో ఆయనతో పిల్లలతో కూడా నాకిదే ప్రాబ్లం. ఇక్కడ కాబట్టి సగం తిన్నవైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్నాడో 3వ రోజో వాళ్ల చేత తినిపించేస్తాను, లేకపోతే కష్టం. నీ మరదల్ని అలా చేయమని సలహా ఇస్తున్నావా కొంపదీసి? పెద్ద తమ్ముడు నవ్వాడు. అందరూ చిన్నగా నవ్వారు. అయితే దీనికి నీ సొల్యూషన్ ఏమిటి? ఆడపడుచు అడిగింది ఉత్సుకతతో. దానికే వస్తున్నాను. ఒక హిట్ సినిమా డైలాగ్ ఉంది,
ఇంగ్లీష్లో నాకు నచ్చని పదం సారీ అని. అలా ఈ ప్రపంచంలో ఏ ఇల్లాలకైనా నచ్చని పదం ఒకటుంది. అదేమిటో తెలుసా? అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. అనగనగా ఒక ఇల్లు. రైతు బజార్ నుంచి కూరలు తెచ్చిన భర్తని ఆ ఇల్లాలు ఈరోజు ఏం వండమంటారు అని అడిగింది. కాలేజీకని తయారవుతున్న కూతుర్ని అడిగింది, ఈరోజు ఏం చెయ్యనే అని. ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అన్న కొడుకునే అడిగింది, బాక్స్లో ఏమివ్వాలరా అని. తీరికగా పేపర్ చదువుకుంటున్న మామగారిని అడిగింది, మావయ్య అన్నంలోకి ఏం వండను అని. మంచాన పడిన అత్తగారిని మాత్రం అడగలేదు. అన్ని అపత్యాలే చెబుతుందని. ఆవిడ మినహా అందరూ చెప్పిన జవాబు ఒకటే. తెలుగు మాటల్లో నాకు, నాలాంటి ఎందరో గృహిణులకు అస్సలు నచ్చిన మాట ఏదో ఒకటి. అదే ఆ మాటే. అందరూ ఆలోచనలో పడ్డారు. ఏదో ఒకటి వండమంటే చాయిస్ అమ్మలదే కదా, ఇంకేమని మీరనొచ్చు. కాని కంచం దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అబ్బా, టొమాటో పప్పా అని నిట్టూర్చే వాళ్ళొకరు, దోసకాయ పచ్చడా, నేను గుడి నుంచి తెచ్చిన కొబ్బరి చెక్కలున్నాయిగా అని గుర్తు చేసేవాళ్ళొకరు, బాక్సులోకి దొండకాయ కూర, చల్లారక చప్పగా అయిపోతుంది అని మొహం ముడుచుకునేవాళ్లు ఇంకొకరు. ఎప్పుడూ సాంబారేనా, మజ్జిగ పులుసు లాంటివి చేయొచ్చు కదా అంటూ విసుక్కునేవాళ్లు మరొకరు. వీరే అంతకుముందు సర్వసంగ పరిత్యాగుల్లా ఏదో ఒకటి వండమంటూ ఫోజు కొట్టినవాళ్లు. అందరి హావభావాలు పరిశీలిస్తూ చెప్పింది ఆమె. నిజం తల్లి, నీతో 1000% ఏకీభవిస్తున్నాను. అందుకే నేను పొద్దుట వంట చేసేటప్పుడు ఎవరు ఏం తింటారో పట్టించుకోను. ఫ్రిడ్జ్లో కనపడిన వాటితో నాకు తోచినవి చేసి పారేయడమే. వీళ్ళందరి వేషాలు చూసే నేను అలా తయారయ్యాను. వాళ్ళని అడిగామో అదే సమాధానం. నీ ఇష్టమమ్మా, ఏదో ఒకటి చెయ్యి అంటారు కానీ తినరు. నువ్వు రేపటి నుంచి నీకిష్టమైన వండి అక్కడ పెట్టే, తిన్నవాళ్ళు తింటారు విసుగ్గా చెప్పింది అత్తగారు. ఇంట్లో మీకున్న స్థానానికి మీరెలా చేసినా చెల్లిపోతుంది అత్తయ్య. నేను కొత్త, నేనంత స్వతంత్రం అప్పుడే ఎలా తీసుకోగలను? అయినా మనం వండినవి అందరూ ఇష్టంగా తింటే ఆ ఆనందమే వేరు కదా. అలా అని ఇవాళ చేసినట్టు అందరికీ నచ్చేవి ప్రతిరోజు చేయాలంటే అయ్యే పని కాదు. అందుకే కనీసం మనలో ప్రతి వాళ్ళకి ఒక ఐటమైనా నచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఈ ఇంట్లో నేను కొత్తగా వంట మొదలుపెట్టిన రోజు. ప్రతి ఒక్కరిని ఈ పూట ఏం వండమంటారు అని అడిగాను. మామగారి దగ్గర నుంచి మరిదిగారి వరకు అందరూ ఒకటే చెప్పారు, నీ ఇష్టం అని. మీరంతా ఏదైనా తినేస్తారేమో అని భ్రమపడి నాకు మంచివని తోచినవి మీకు నచ్చాలని శ్రద్ధగా రుచిగా చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను. ఎవ్వరూ సరిగా తినలేదు. అందుకే ఒక పద్ధతి ఆలోచించాను. మావయ్య గారు ఇంటికి పెద్దవారు. అందుకని రేపు సోమవారం ఇంట్లో ఉన్న కూరగాయల్లోంచి మొదటి ఐటెం ఏది వండాలో ఆయన సజెస్ట్ చేస్తారు. రెండోది ఏం వండాలో అత్తగారు చెబుతారు. ఆ 2 ఐటమ్స్ అందరూ తినాల్సిందే. మరిది వైపు ఊరకంట చూస్తూ చెప్పింది. మర్నాడు మంగళవారం. మొదటి ప్రిఫరెన్స్ అత్తగారిది. మరిదిగారు 2వ ఐటెం ఏం చేయాలో చెబుతారు. బుధవారం మరిదిగారు, మామగారు చెప్పినవి వండుతాను. ఇలా ఒక వారంలో 2 సర్కిల్స్ తిరిగాక ఇక మిగిలింది ఒక ఆదివారమే కాబట్టి ఆ రోజు మా ఆయన చెప్పిన మెనూ వండటం జరుగుతుంది. అంటే ఆ రోజు భర్తతో పాటు తనకిష్టమైన కూడా వండుకోవచ్చని ఆమె భావన. ఒకవేళ ఆ రోజు సజెస్ట్ చేయబడ్డ ఐటమ్స్లో 1 కానీ 2 కానీ ఎవరికైనా నచ్చినట్లయితే తెలియపరచాలి. ఆ ఐటెం వేస్ట్ అవ్వకుండా తక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేకాని ఇంకొక డిష్ చేయబడదు. అందరూ సాలోచనగా వింటున్నారు. అలా అని ఇష్టం లేని వండినప్పుడు మరి ఏం తినాలి అంటారేమో. మన ఇంట్లో 2-3 రకాల పొడులు, బోలెడు ఊరగాయలు ఎలానో ఉన్నాయి. వాటితో సరిపెట్టుకోవాలి. లేదు బయట టిఫినో పిజ్జాలో తినే ఉద్దేశం ఉంటే నాకు ముందుగా తెలియబరిస్తే అన్నం కూడా తక్కువ వండి వృధా అవ్వకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మరిదిగారికే వర్తిస్తుంది మాట. కావాలని అతని కేసి చూడకుండా చెప్పింది. బావుంది, కానీ ఆ రోజు ఏ కూర వండాలో నీకు చెప్పాలంటే ఇంట్లో ఏం కూరలున్నాయన్నది అమ్మకైతే ఐడియా ఉండొచ్చు. నాన్నకి తమ్ముడికి తెలిసే అవకాశం లేదు. అంటే ప్రతిరోజు నువ్వే వాళ్ళక లిస్ట్ అంతా చదివి వినిపించి ఏం వండాలో కనుక్కుంటూ ఉండాలి. కష్టం కదా. ఆడపడుచు డౌటు బయటపెట్టింది. అక్కర్లేదు, దానికో సులువైన మార్గం ఉంది.
దానిని బేస్ చేసుకొని ప్లాన్ చేశాను. చిత్రం ఏమిటంటే ఆ ఉపాయం మన కుమారుని చూసి నేర్చుకున్నాను, నవ్వుతూ చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. మన పనమ్మాయి ఐడియా ఇచ్చిందా అని. అవును, కుమారి అక్కా చెల్లెళ్ళు అంటే కజిన్స్తో కలిసి దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం 40 వరకు ఇళ్లల్లో రోజు పని చేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, ఏ రోజైనా కుమారికి కుదరక పని మానేస్తే మనకిబ్బంది కలగకుండా ఎవరో ఒకరొచ్చి పని చేసి పెడుతున్నారు. ఇదంతా వాళ్ళకి టైపింగ్ కాకపోయినా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ ఇవ్వడం నేర్చుకొని, ఆ రోజు నాకు ఫలానా ఇల్లు చేయడం కుదరట్లేదు అది మెసేజ్ పెడితే వీలున్న వాళ్ళు ఎవరో ఒకరు నేను చేస్తాను అని రిప్లై పెడతారు. అలా వాళ్ళలో వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. డిగ్రీ చదువుతున్న పిల్లల ద్వారా టెక్నాలజీని నేర్చుకుని అద్భుతంగా వాడుకుంటున్నారు. అవునా అన్నట్టు అవాకై చూస్తున్నారు శ్రోతలు. వదినా, మా పెళ్లికొచ్చినప్పుడు మీరు అత్తయ్య గారికి వాట్సాప్ ఎలా వాడాలో నేర్పి మంచి పని చేశారు. మిగతా వాళ్ళకి ఎలానూ వచ్చు. మా ఫోన్లలో ఈ రోజు వంట అని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాను. ఇంట్లో ఉన్న కూరగాయల లిస్టు ఏ రోజుకా రోజు దాంట్లో పిన్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన వ్యవహారం అంతా ఈ గ్రూప్లో నడిచిపోతుంది. నీ ఐడియా చాలా బాగుంది, ఆడపడుచు మెచ్చుకుంది. భర్త దానికి వంత పాడాడు. మిగిలిన వాళ్ళు ఏం అభ్యంతరం పెట్టలేదు. రేపటి నుంచే ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేయటం మొదలవుతుంది. ఏవైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరి సూచనల ప్రకారం తగినట్టు మార్పులు చేద్దాం. ఏది ఏమైనా వండిన దానిలో ఒక్క ముద్ద కూడా వృధా అవ్వకూడదనేదే నా ఆలోచన అంటూ దృఢంగా చెప్పింది. మధులిక పట్టుదల గొప్పది. పైగా మంచి ఆలోచనతో ఒక అడుగు పడినా అది 1000 అడుగులకి నాందవుతుంది అని తను నమ్ముతుంది. మరి మనము నమ్ముదాం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.